యావత్తూ భారతావనిలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే అపర్ణాదేవి వెలిశారు. కాలసర్ప దోషాలు, కుజదోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోవడమే కాక ఆ నామ జపంతో రుణబాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతినిత్యం భక్తులతో ఆ ఆలయం కిటకిటలాడుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. అదే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి. పట్టుచీరలకు తాటిపర్తి ఎంత ప్రసిద్ధిగాంచిందో ఇక్కడ స్వయంభూగా వెలిసిన అపర్ణాదేవి ఆలయం కూడా అంతే ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని వివాహం చేసుకునేందుకు అమ్మవారు ఎడమకాలుపై కుడికాలు పెట్టి ఒంటి కాలుపై నిలబడి రెండు చేతులు శిరస్సుపై పెట్టుకుని తపస్సు చేశారని, పరమేశ్వరుడు ఆమె తపస్సుకు మెచ్చి వివాహం చేసుకున్నాడని స్థల పురాణం చెబుతోంది. అమ్మవారి నామం జపించినంతనే పుణ్యం కలుగుతుందని చెబుతారు. శ్రీ అపర్ణా సమేత నాగేశ్వర స్వామి స్వయంభూగా వెలసిన దివ్య క్షేత్రమిది. ఆలయ పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో తపస్సు ముద్రలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక మూలవిరాట్టు దర్శనంతో చేసిన పాపాలు తొలగిపోతాయన్నట్టుగా అమ్మ చిరునవ్వుతో దర్శనమిస్తుంది. సాధారణంగా కాలసర్పదోషాలు పోయేందుకు చాలా మంది శ్రీకాళహస్తి వెళ్తారు. కానీ ఈ ఆలయంలో పూజలు చేయించుకున్న వారికి కాలసర్పదోషాలు, ఈతి బాధలు, రాహుకేతు కుజదోషాలు తొలగిపోతాయని అర్చకులు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి తెలిపారు. అభిషేకం అనంతరం మాత్రం నిజరూప దర్శనమిస్తారు. కల్మషం లేకుండా కోరిన కోరికలను అమ్మవారు తీరుస్తారని అర్చకులు వెల్లడించారు. దాతలు, భక్తులు, గ్రామస్తుల సహకారంతోనే ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయంలోకి అడుగుపెట్టి అమ్మవారి రూపం చూడగానే చేసిన పాపాలు పోయాయన్న అనుభూతి కలుగుతుంది.